జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా డాక్టర్ మాధవరెడ్డి గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ నాయకులు. మాధవరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. చూశారుగా? అవునన్నా, చూసాము. సొంత చెల్లెలే చెప్తుంది హత్యా రాజకీయాలు హంతకుడని చెప్తుంది, హంతకులకు ఓటు వేయొద్దని చెప్తుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే సొంత చెల్లెళ్ళే చెప్తున్నారు అంటే రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. సొంత చెల్లెలనే కనీసము వాళ్ళు ఏంటి, వాళ్ళకి న్యాయం చేయలేని వాళ్ళు వచ్చి రాష్ట్రానికి న్యాయం చేయగలుగుతాడా మనం ఆలోచించాలన్నా. ఇక మెయిన్గా ఏంటంటే హత్యా రాజకీయాలకు రౌడీజాలకు పేరు పెట్టిన పార్టీ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకు వైఎస్ఆర్సీపీ పార్టీలో మొత్తం జరిగేదే హత్యలు, రౌడీజాలు, కబ్జాలు, గుండాలు, ఇల్లే అని ఉండేది కూడా మొత్తం కూడా. ఇక మెయిన్ చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్ని ఏం చేసిండు అంటే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఉండేను. అసలు యాక్చువల్గా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ని అవినీతి ఆంధ్రప్రదేశ్ చేసిండు, అరాచక ఆంధ్రప్రదేశ్ చేసిండు, అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసిండు, లాస్ట్కి అంధాకార ఆంధ్రప్రదేశ్ని చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదన్న. ఇక షర్మిల గారు చెప్తున్నారన్న, హత్య చేసిన విషయం నీకు 4 సంవత్సరాల క్రితం తెలుసు అన్న. తెలిసింది అప్పుడు ఎందుకు మాట్లాడలే? ఈమె స్వార్థం అన్న. ఇన్ని రోజులు ఈమె కూడా దాచింది, దాంట్లో ఖచ్చితంగా ఈమె పాత్ర కూడా ఉంది. ఖచ్చితంగా ఏంటంటే ఈ రోజు అంటే పదవి, ఒక హోదా ఉంది, కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉన్నాయి, పక్క రాష్ట్రం 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఆవిడకి ఎంతో కొంత సేఫ్టీ కదా. మరి ఆ రోజు ఈ విధంగా మాట్లాడితే ఆవిడ ప్రాణాలకు కూడా ముప్పు ఉండే పరిస్థితి ఉంటుందని ఆవిడకి తెలుసు. అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి మరి బహుశా భయపడి చెప్పకపోయి ఉండొచ్చు అన్న. ఇంకొక రీజన్ ఏంటి అంటే ఈసారి మళ్ళీ కోడికత్తి, మళ్ళీ బాబాయ్ లాంటి వాళ్ళు బయటకు వస్తారేమో అన్న. అది కూడా జాగ్రత్త పడాలి, చుట్టాలు కూడా జాగ్రత్త పడాలన్న ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్న. ఈ 5 సంవత్సరాల్లో ఏం చేసిరు అంటే ఏమీ చేయలేదన్న. ముఖ్యంగా చూస్తే అన్న ఆంధ్రప్రదేశ్లో ఏమన్నాడు, నేను 2024 ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఒక్క మద్యం షాప్ లేకుండా వస్తా అన్నాడు. కావాలంటే ఆ వీడియో ఇప్పుడు కూడా ఉందన్న, మనం చూడొచ్చు. ఈరోజు ఏం చేసిండు, ఒక మద్యం షాప్ కాదు, భూములు, బ్రాండ్లను తీసుకొచ్చి చాలామందిని ఇబ్బంది పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అందులో ముఖ్యంగా మీరు ఈరోజు మన టాపిక్ హత్యా రాజకీయాలు. ఎక్కడ చూసినా అన్న, ఏ ఎమ్మెల్యే మీద చూసినా కూడా 10ల సంఖ్యలో కేసులు ఉన్న వ్యక్తులకు ఈరోజు టికెట్లు ఇచ్చాడు. ఎందుకు అంటే ఆ నాయకత్వం, అధ్యక్షుడు ఎలాంటి వాడైతే కింది వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అవుతారన్న. సో ఒక అధ్యక్షుడి మీద, ఆ జగన్మోహన్ రెడ్డి మీద 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయి కాబట్టి ఆయనకు నచ్చిన వాళ్ళు ఎవరంటే కింద కూడా రౌడీజాలు చేసే వాళ్ళకే టికెట్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంకోటి ఏదంటే ఇంకోసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ ప్రభుత్వాన్ని కానీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏముండదన్నా. ఇప్పటికీ అంధకార ఆంధ్రప్రదేశ్ అయింది. దాన్ని బాగుపరచాలంటే ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకురావాలి. అటు నరేంద్ర మోడీ గారు చాలా సందర్భంలో చూస్తుంటే స్మార్ట్ సిటీలో అనౌన్స్మెంట్స్లో కూడా ఆంధ్రప్రదేశ్కి చాలా అవకాశాలు కల్పించారన్న. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు, 4 దశాబ్దాల రాజకీయ అనుభవము, 1 దశాబ్దం పైగా ముఖ్యమంత్రి చేసిన అనుభవము, అదేవిధంగా మా అధినేత యొక్క ముందు చూపు 25 సంవత్సరాల భవిష్యత్తు కోసము, యువత భవిష్యత్తు కోసం ఉన్నటువంటి వ్యక్తులు కనుక అధికారంలోకి వస్తే, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ అనేది ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పడదన్న. స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పడమే కాదు, ఉద్యోగులకు మెయిన్గా ఉద్యోగులు చూస్తే మీరు చాలా సందర్భం ఇచ్చారు, టీఏడీఏ వేయకుండా ఎలక్షన్ మీద ఇచ్చిండన్న. అది ఇచ్చి కూడా ఏం చేసిండు, వచ్చే ప్రభుత్వం మీద భారం పడేలా చేశాడు తప్ప ఆ ఇచ్చిన టీఏడీఏలో ఇప్పుడు కనుక యూజ్ లేకుండా చేసిండన్న. ఇక మేజర్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ని మొత్తం కూడా అప్పుల ప్రదేశ్గా చేసినన్న. అప్పులు ఎక్కడ చూసినా లక్షల కోట్ల అప్పులు చేసినన్న. ఎక్కడ అప్పు పుట్టకుండా చేసిండో, వచ్చే గవర్నమెంట్ నడవకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అరాచకాలు, ఎంతమంది మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి, ఎంతమంది మా వీర మహిళల మీద ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళ మీద మాట్లాడకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్న. ఎక్కడ చూసిన కార్పొరేటర్ స్థాయి నుంచి వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా మొత్తం కూడా రౌడీ రాజకీయాలు, కుల రాజకీయాలు చేశారన్న. ఇక కుల రాజకీయాలకు అడ్డయింది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అన్న. ఏమంటే కులము అని లింక్ కడతారన్న. ఈ కుల రాజకీయాలకు, అవినీతి రాజకీయాలకు స్వస్తి చెప్పాలంటే ఖచ్చితంగా ఈసారి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేయాలి. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని గెలిపించాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అన్న, ఎవరికి ఓటేయాలి, ఎవరిని గెలిపించాలని ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. సో ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు. కానీ సర్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు వస్తున్నట్టు చూపిస్తా ఉంది వాళ్ళ సర్వేలు అన్న. వాళ్ళ సర్వేలు ఎవరన్నా ఇప్పుడు సర్వే ఎగ్జాంపుల్ ఉన్నా, ఒక సర్వేయర్ కనుక తనకి రిపోర్ట్ కనుక జెన్యూన్ రిపోర్ట్ ఇచ్చిండు అంటే రేపు రోజు అక్కడ వాళ్ళ ఛానల్ ఉండదు, వాళ్ళ రిపోర్టర్లు ఉండరు, వాళ్ళు ఉండరు అన్న. అలాంటి రౌడీ రాజకీయాల్లో ఉన్నారు. ఇంకో చూడండి అన్న, అమృత గడియలు అంటారు, అమృత గడియల దగ్గర పడ్డాయి.
దేనికంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వైసీపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇంటికి పంపిస్తాము. ఇంటికి పంపించడం కాదు, మళ్ళీ శాశ్వతంగా భూలోకానికి పాదవలోకానికి దొక్కేస్తారు ప్రజలు. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు ఒక అవకాశం ఇవ్వండి అన్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తేనే అంధాకార ఆంధ్రప్రదేశ్ని చేసిండు. ఇంకోసారి అవకాశం ఇస్తే ఏం లేదు, అది కూడా పక్క రాష్ట్రాల్లో కూడా చుట్టుకుంటుంది. చుట్టుకోవడమే కాదు, ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్లోను అదేవిధంగా కర్ణాటకలో చేసిన ఈయన అరాచకాలు అన్నీ తెలుసన్న. ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఈసారి కొన్ని లక్షల కోట్లు సంపాదించిండు. ఖచ్చితంగా 5 సంవత్సరాల తర్వాత, ఇంకొక 57 రోజుల తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినాక ఆయన చేసిన అవినీతిని, అదేవిధంగా ఆయన చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చేసిన అవినీతిని మొత్తం కూడా ఎన్డీఏ కూటమి బయటికి తీస్తుంది. తీయడమే కాదు, సో సిబిఐ లాంటి సంస్థలతోని దర్యాప్తులు చేస్తారన్న. ఏది మీద ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు ఏది కూడా వదిలిపెట్టదు. ప్రజల పక్షాన ఉండే పార్టీ ఏంటి అంటే జనసేన, ఎన్డీఏ కూటమి అన్న, ఇది గుర్తుంచుకోవాలి. వైసీపీ మాత్రం ఖచ్చితంగా ఇంటికి పంపించడం అయితే గ్యారంటీ అన్న. రైట్. మనతోటి తిరుత్తూరి వేణుగోపాల్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. వేణుగోపాల్ గారు, గుడ్ మార్నింగ్ అండి.